భీమవరంలో జగన్మోహన్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి భీమవరం అంటే గంధి శ్రీనివాస్ని హైలైట్ చేయడం, ఈయనే రియల్ హీరో ఆయన అంటూ ఆయన ఒక రకంగా హీరోని చేసే ప్రయత్నం, ఆయనకి మంత్రి పదవి ఇస్తాను అని చెప్పి ఇవ్వలేదు అని చెప్పి ఇప్పటివరకు అనుకున్న నేపథ్యంలో దానికి కూడా కొన్ని కారణాలు అయితే చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన భీమవరాన్ని క్యాపిటల్ చేయమన్నారు, భీమవరం విషయంలోనే అభివృద్ధి చేయమన్నారు తప్ప ఈ రోజు ఆయన మంత్రి పదవి అడవలేదు, మంత్రి పదవి వద్దన్నారు అంటూ దానికి కూడా క్లారిటీ ఇచ్చేశారు. మళ్ళీ ఆయనే అభ్యర్థి అంటూ పరిచయం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు కానీ, ఆయన వేసిన సెటైర్లు కానీ వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. మొన్నటి వరకు దత్తపుత్రుడు అనేవారండి పవన్ కళ్యాణ్ గారిని. ఇప్పుడు త్యాగరాజు అంటూ ఒక కొత్త పేరు పెట్టడం, అంటే పవన్ కళ్యాణ్ మళ్ళీ అక్కడి నుంచి పోటీ చేస్తారన్న కంప్లీట్గా నిన్న పవన్నే టార్గెట్ చేయడం, లేదంటే వీళ్ళిద్దరు బంధం గురించి కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. పొత్తుల గురించినే విమర్శిస్తారు సాధారణంగా, ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి ఉండటం వలన కొంత నష్టం ఉంటుంది ఆటోమేటిక్గా జగన్కి. వీళ్ళకి తోడు వీళ్ళిద్దరూ కలిసి ఉండి భారతీయ జనతా పార్టీని లాక్కొస్తున్నారు కాబట్టి అదొక జెట్ అయితే కనుక కొంత సైకలాజికల్గా ఒక ఎఫెక్ట్ ఉంటుంది కదా పబ్లిక్లో. సైకలాజికల్గా అరే మళ్ళీ 2014 రిపీట్ అవుతుందా అన్న చర్చ రావడం, లేదంటే కనుక సహజంగా ఇప్పుడు బీజేపీ కూడా జట్టు కట్టింది అనుకోండి తోడు, ఒక ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, అంటే సాధారణంగా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇవాళ బీజేపీ అధికారంలో ఉంది, దేశవ్యాప్తంగా వాళ్ళకి ఫండింగ్ బాగా వస్తుంది, విరాళాలు ఇచ్చేవాడు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తాడు. అట్లాగే రాష్ట్రంలో పవర్లో ఇవాళ వైసీపీ ఉంది కాబట్టి వాళ్ళ విరాళాలు బాగా వస్తున్నాయి. ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లా రాలేదు కదా, అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో తెలుగుదేశానికి భారీగా విరాళాలు వచ్చినాయి. చాలా తక్కువ ఉంటుంది, వాళ్ళకి 100 రూపాయలు ఇస్తే వాళ్ళకి 5 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు అదే రేపుగా జట్టు కడితే కనుక గెలుస్తుంది అన్నటువంటి ఒక ప్రచారం ఉంటుంది చూసారా సైకలాజికల్. ఇప్పుడు మొన్న ఉంది తెలంగాణలో ఒక మానసికంగా ప్రచారం పల్లెటూళ్ళలో బాగా పనిచేసింది. అయిపోయిందంటారు కాంగ్రెస్లో వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు. ఖమ్మం జిల్లాలో అతను వచ్చేసాడు, పొంగులేటి వచ్చేసాడు, తుమ్మల వచ్చేసాడు, అతను పేరేంటి ఇంకొక ఆయన ఉన్నాడు కదా మన జూపల్లి వచ్చేసాడు, ఇట్లా వీళ్ళందరూ వచ్చారు, కోమటిరెడ్డి రాజగోపాల్. కాబట్టి ఇంకేముంది అయిపోయింది, గెలుస్తుంది అని ఒక సైకలాజికల్ ఫీలింగ్. పల్లె ప్రాంతాల్లో వచ్చేటువంటిది అదే ఎక్కువ ఉంటుంది. అట్లాంటి ఒక ఇది క్రియేట్ అయ్యేటువంటి పరిస్థితి రాకుండా రివర్స్ అటాక్ అన్నటువంటిది జగన్ చేస్తున్నటువంటిది అటాక్. ఇదిగో ఇట్లాంటి వాళ్ళది ఇది పవిత్ర పొత్త మీరే చూడండి, ఇట్లాంటి స్వార్థపరులా మీకు న్యాయం చేసేది, నేను న్యాయం చేశాను, నేనైతే మీ ఇంటికి న్యాయం జరిగితేనే చేయమని చెప్తున్నాను, వీళ్ళు ఎప్పుడన్నా మీకు ప్రయోజనం చేకూర్చారా అని అడిగేటటువంటి కాన్సెప్ట్ భీమవరంలో జరిగింది. కాబట్టి భీమవరం నియోజకవర్గం వరకు చూసుకుంటే లాస్ట్ టైం అంటే ముగ్గురు విడివిడిగా పోటీ చేసేవారు. అక్కడ టీడీపీ అభ్యర్థి ఉన్నాడు, ఆయన రామాంజనేయులు ఎవరు, పవన్ కళ్యాణ్ ఒక పక్క, గంధి శ్రీనివాస్, పైగా ముగ్గురు ఒకే సామాజిక వర్గం. అలాంటి టైంలోనే బొటాబోటీ గెలుపని అనాలి, అంటే 8,000 ఓట్ల తేడాతోనే కదా ఈయన ఓడిపోయింది పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు కలిసిపోయారు, ఇప్పుడు టీడీపీ అక్కడ ఉండదు ఖచ్చితంగా, ఆ ఓట్ బ్యాంక్ కూడా జనసేనకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే. అటువంటి టైంలో గంధి శ్రీనివాస్ని మళ్ళీ అక్కడ నిలబెట్టడం అంటే ఒక డేరింగ్ స్టెప్ అయినా. అక్కడ ఎందుకు సామాజిక అస్త్రం ప్రయోగించలేదు కాపు సామాజిక వర్గ ఓట్ల కోసం? కాపు మీద కాపునే పెడితే ప్రయోజనం ఉంది, కాపు కాంపిటీషన్ గానే కదా గ్రంథిని పెట్టింది. కాబట్టి ఆ లెక్కే అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. ప్రాక్టికల్ గా తెలుగుదేశం పార్టీ ఫార్ములా ఏ కులపు వాడి మీద ఆ కులపు వాడిని పెట్టడం. ఇక్కడ జగన్ ఫార్ములా వచ్చేటప్పటికి ఆ కులానికి సంబంధం లేనటువంటి రెండో కులాన్ని తీసుకురావడం. ఇప్పుడు ఈవెన్ మీకు విజయవాడ గుంటూరు కూడా ఎప్పుడు కమ్మ సామాజిక వర్గం, అటైనా ఇటైనా ఇక్కడ సేమ్ కదా. ఇప్పుడు గంధి శ్రీనివాస కాపు సామాజిక వర్గమే, వీళ్ళ ప్రకారం అయితే అట్లా పెట్టుకుంటూ వచ్చాడు. దీని దగ్గరనే సేమ్ అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడా లేదా అన్నది కూడా గ్యారంటీ లేదు కదా అక్కడ. పవన్ కు ఒక రకంగా ముందు సందేశం ఇచ్చాడు, నేను నీ మీద పెడుతుంది గ్రంథిని అని. మళ్ళీ సేమ్ అభ్యర్థి. ఇప్పుడు పవన్ తేల్చుకోవాలి, స్థానిక కాపా బయట కాపా అన్నటువంటి నియోజకవర్గ ఓటర్, ప్లస్ ఒక మిగతా అన్ని చోట్ల వేరే వాళ్ళని పెట్టేటువంటి జగన్ అక్కడ పెట్టడం అంటే అతని మీద నమ్మకం గ్రంథి. రెండో పక్కన వచ్చేటప్పటికి భీమవరం ఓటర్లు అట్లాగే ట్విస్ట్ కారు అనేటువంటి ఒక ధైర్యం. ఇంకొకటి ఓ రాయేశారు, నష్టమే ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనుక అక్కడ పోటీ చేయలేదు అనుకోండి, పొరపాటు నేరే నియోజకవర్గానికి వెళ్ళారు అనుకోండి, గ్రంథికి ఏ రేంజ్ లో ఫీలింగ్ వస్తుంది? గ్రంథిని తట్టుకోలేక పారిపోయాడు పవన్ కళ్యాణ్ అని రాదా?
అవును. రేపొద్దున సైకలాజికల్ వార్, ఇంకోసారి రియల్ హీరో అనిపించుకుంటాడు అది. అందుకనే కావాలన్న రియల్ హీరో అని వాడింది. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనుక అక్కడ పోటీ చేయలేదు అనుకోండి, గ్రంథి దెబ్బకి భయపడి వారిపోయాడు అనేటువంటి ఫీలింగ్ క్రియేట్ చేయాలి. పవన్ చేయకపోయినా టీడీపీ క్యాండిడేట్ అయినా ఉంటాడు అప్పుడు అక్కడ, అది లెక్కలోకి రాదు కదా. ఎవరో ఒకళ్ళు ఉంటారు పోటీ అయినాక, ఇంకెవరో లేకుండా ఎందుకుంటారు, ఈవెన్ పాల్ తరపున కూడా ఉంటారు, అది కాదు కదా లెక్క. పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ఇప్పుడు ఇతను ఉన్నాడు లోకేష్, ఓడిపోయిన చోట గెలవాలనే కదా అంత తపన పడుతుంది. ఎన్ని కుల సమీకరణాలు ఇవి ఉన్నా ఎలాగైనా సరే గెలిచి తీరాలన్నటువంటి లెక్కేసుకుంటున్నాడు. అట్లాగా కాకుండా ఇప్పుడు కుప్పం చంద్రబాబు నాయుడు ఎంత ప్రెషర్ ఉన్నా సరే అక్కడి నుంచినే చేద్దాం అనుకుంటున్నాడు కానీ వేరేది లేదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళిద్దరు వేరే నియోజకవర్గాన్ని కూడా ఎంచుకున్నారు అనుకోండి, జనంలోకి ఏం సంకేతం వెళ్ళిపోతుంది? రాహుల్ గాంధీది ఒక సాక్ష్యం, మొన్న కేసీఆర్ ఒక సాక్ష్యం, రేవంత్ రెడ్డిది ఒక సాక్ష్యం. రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన అది రెండో చోట పోటీ చేసినప్పుడు సహజంగా అంటే కొన్నిసార్లు కొన్ని ఫినామినాల్లో పనికొస్తుంది కానీ కొన్ని ఫినామినాల్లో మైనస్ అవుతుంది అనమాట. ఆ రూట్లో సాగేటప్పుడు ఈయన ఇప్పుడు 2 చోట్ల పోటీ చేసి మళ్ళీ ఈ దఫా కూడా పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేశాడు అనుకోండి, ఓ సంకేతం తన మీద తనకే నమ్మకం లేదు, తనకి ఓట్లేస్తారని నమ్మకం లేదు. ఇప్పుడు భీమవరంతో పోటీగా ఏ తిరుపతితో చేశాడు అనుకోండి, అప్పుడు ఆ మొక్కే తీసుకెళ్తారు. అది గ్రంథి దెబ్బకి భయపడి అక్కడికి వెళ్తున్నారు అన్నట్టు. అక్కడ వాళ్ళు ఏం చెప్తారు, కరుణాకర్ రెడ్డి దెబ్బకి భయపడి భీమవరంలో కూడా ట్రై చేసుకుంటున్నాడని చెప్తారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మైండ్ గేమ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు తెలుగుదేశంతో గెలుస్తున్నాడు, మైండ్ గేమ్. తను ఒక్కడిగా అయితే కనుక గెలవలేరని చెప్పి జనం ఫీల్ అవుతారు కాబట్టి తెలుగుదేశం అయిన బలమైన శక్తితో గెలిస్తే గెలుస్తారు అన్నటువంటి, తనకు కూడా కొన్ని సీట్లు వస్తాయని జనంలోకి వెళ్తే అప్పుడు కాపు సామాజిక వర్గంలోనే వెయ్యాలి అనుకోని వాళ్ళు కూడా వేస్తారు అని తన ఒక మైండ్ గేమ్ నడుపుతుంది. కాపు నాయకుల్ని జన సైనికుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు? త్యాగరాజు అంటూ మాట్లాడడం అంటే వాళ్ళలో కూడా కొంతమంది ఇప్పుడు మరి సోషల్ మీడియాలో బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, మరి నిజంగా వాళ్ళు జన సైనికులు ఏదంటే వైసీపీ క్రియేట్ చేసిన వాళ్ళు అది కూడా చెప్తున్నారు వాళ్ళు. అంటే మా నాయకుడు పదవి వద్దంటున్నాడు, లేదంటే తాకట్టు పెట్టేశాడు పార్టీ, ఇప్పుడు ఆయన నన్ను అదే మాట, కాకపోతే త్యాగం అని చెప్పడం, త్యాగం చేయడం అవసరమా అంటే ఈ తెలుగుదేశం పార్టీ జనసేనల మధ్య చిచ్చు పెట్టడం జగన్ ఉద్దేశం. ఎందుకని ఆ సందర్భంలో ఇప్పుడు ఓటర్ డిస్ట్రిబ్యూషన్ అవుతుందా లేదా అనేది అసలు పాయింట్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గతంలో కొన్ని చోట్ల పొత్తులు పెట్టుకుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే చూస్తే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పొత్తు అబ్జర్వ్ చేస్తే మనం భారతీయ జనతా పార్టీ ఓటర్ తెలుగుదేశానికి టర్న్ అయ్యాడు కానీ తెలుగుదేశం ఓటర్ భారతీయ జనతా పార్టీ టర్న్ అయింది అతి తక్కువ. అతి తక్కువ 14లోనైనా 2004 అయినా 1999 అయినా బీజేపీ ఓటర్ తెలుగుదేశానికి కూడా ఓటేశాడు కానీ తెలుగుదేశం ఓటర్ బీజేపీకి టర్న్ కాదు. సేమ్ కమ్యూనిస్టులు ఏది బీజేపీ ఓట్ బ్యాంక్ ఆటోమేటిక్ అవతల వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇంకా అంతే అంతే కదా. ఇప్పుడు మొన్న ఏం జరిగింది, తెలుగుదేశం మీద కోపంతో జగన్కి ఇలా అదే అంటున్నాను. అంతే అట్లాంటి సిచ్యుయేషన్ ఉంటది. ఇప్పుడు మనం నమ్మేటువంటి నాయకుడు మనం అనుకున్నట్టుగా ప్రవర్తించకపోతే ఒక విరక్తితో కూడినటువంటిది, మనకి శత్రువు అంటే మన నాయకుడిని కూడా లైట్ తీసుకునేటువంటి వాడిని కార్యకర్త శత్రువుగానే ఫీల్ అవుతాడు. అంటే హర్రామ్ జోగి గారు చెప్పింది కరెక్టేనేమో, జనసేన ఓట్ బ్యాంక్ టీడీపీకి ట్రాన్స్ఫర్ అవ్వడం కష్టం అంత అని మొన్న అంతే కదా. ఇప్పుడు ప్రాక్టికల్ జనసేననే కాదు భారతీయ జనతా పార్టీ ఓటర్ అయినా సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెనకాల కులమంతా ఉండదు, 50% ఉండొచ్చు, అది కూడా బలంగా వస్తుంది అనుకుంటా. అదే పవన్ కళ్యాణ్కి ఒక సంపూర్ణమైనటువంటి అవకాశం వస్తుంది, రేపు ఒక ఏడాది ముఖ్యమంత్రి ఒక 50 సీట్లు ఇచ్చారనుకోండి, అప్పుడు 70-80% రావచ్చు. ఎందుకంటే మనకు కూడా రాజ్యాధికారంలో వాటా వస్తుంది అన్నటువంటి ఉద్దేశం. అలా కాకుండా 25 ఇచ్చారనుకోండి, ఓటు మ్యాక్సిమం 50% డివైడ్ అవుతాయి. అది కూడా జనసేన పోటీ చేసే చోట్ల పోలరైజ్ అవ్వచ్చు కానీ మిగతా చోట్ల అంత పోలరైజ్ అవ్వదు. ఈవెన్ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పొత్తు అని కూడా అంటున్నారు. సేమ్. ఎందుకు అంటే సైకలాజికల్గా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి క్యాడరు బాగా విరక్తి పడిపోయారు. టీడీపీ ఓట్ బ్యాంక్ ఇటు ట్రాన్స్ఫర్ అవుతుందా అంటే జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లో? అదే ఇప్పుడు అతి పెద్ద పరీక్ష అంటున్నా. ఇంతవరకు అట్లా జరగల. గతంలో తెలుగుదేశంతో పోటీ చేసిన కమ్యూనిస్టులకి జరగలేదు, భారతీయ జనతా పార్టీకి జరగల. వాళ్ళకి ఏదో 2-3 సీట్లలో, అది కూడా బీజేపీ నాయకుడు బలంగా ఉంటే అక్కడ వేన్నీళ్ళకి చన్నీళ్ళ టైపులో 4 ఓట్లు పడ్డాయి వీళ్ళవి. అలాగని బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే గెలవరు అక్కడ, నో డౌట్. కానీ ఈ పొత్తు సందర్భంలో 3-4 చోట్ల కదా మొన్న ఎన్ని వచ్చినాయి, 4. అంతకుముందు తక్కువే కదా. అదే బీజేపీ ఇండివిజువల్ గా చేసిన టైంలో 7 వచ్చినాయి. తెలుగుదేశం వీళ్ళు కలిసి చేసినప్పుడు 25 గాను 12 వచ్చినాయి. అంటే దాన్ని బట్టి
కలపట్లేదు, జాయిన్ అవ్వట్లేదు. కాబట్టి ఇప్పుడు అట్లాగా అవుతుందా లేదా అన్నటువంటిది ఒక పెద్ద పరీక్ష. అంటే జగన్ మీద వ్యతిరేకత ఏమన్నా ట్రాన్స్ఫర్ చేయొచ్చేమో ఓటు బ్యాంక్ని, టీడీపీ ఓటుని జనసేనకు, జనసేన ఓటు బ్యాంక్ని టీడీపీకు. అదేనేది అంటే అది జగన్ మీద వ్యతిరేక ఓటు వీళ్ళిద్దరికి వస్తుంది. వీళ్ళు పోటీ చేస్తే వీళ్ళు పోటీ చేస్తాడు. అది ఎంత ఉంటది? ఓ 50 ఉంటది కదా. అంటే ఇప్పుడు పొత్తును వ్యతిరేకిస్తున్న టీడీపీలో ఉన్న టీడీపీ ఓటు బ్యాంక్ ఎటు వెళ్తుంది, అలాగే జనసేనలో ఉన్న జనసేన ఓటు బ్యాంక్ ఎటు వెళ్తుంది అనేది. తెలుగుదేశం పార్టీ ఓటరు జనసేన పోటీ చేసేవాడు అంటే తెలుగుదేశం పోటీ చేసేవాడు తెలుగుదేశంకి వేస్తాడు. అవును, పోటీ చేసే చోటన అవసరమైతే బీజేపీకి వేస్తాడేమో, లేదా ఇదే బీజేపీ అంటున్నా వైసీపీకి వేస్తాడేమో. వాస్తవంగా అయితే ఇవ్వకూడదు. ఎప్పుడు అవకాశం ఉంటుందంటే అక్కడ కాంగ్రెస్కి వేయొచ్చు వాళ్ళు, లేదా రెబల్స్ని అక్కడే పోటీకి పెట్టి. కిందసారి ఏం చేశారు, రెబల్స్ని పెట్టలా. ఈవెన్ కార్పొరేషన్ కాకినాడ ఎలక్షన్స్లో అయితే వాళ్ళకి ఇచ్చినయే 7-8, దాంట్లో 4-5 చోట్ల మొత్తం కలిపి 22 మందిని పోటీ పెట్టారట. ఉన్న 4-5 ఇట్లు 22 మందిని పోటీ పెట్టారట. ఫస్ట్ టైం మేము వెబ్ సంబరింప చేస్తామని చివరికి వచ్చేటప్పటికి ఫ్రెండ్లీ కాంపిటీషన్ అని చెప్పేసి దెబ్బ కొట్టారు. అదే టైప్లో ఉంటుంది. అప్పుడు పార్టీ ఇటు ఉంటుంది, పార్టీనేమో వీళ్ళకి ఓటు మద్దతు ఇస్తుంది, వీళ్ళని మా తరపున మేము బలపరిచిన సో జనసేన అభ్యర్థి అంటది. కింద నాయకులు ఏం చేస్తారు, కింద కార్యకర్తలు రెబల్గా అంటే తెలుగుదేశంనే మేము ధిక్కరించాము, మా బాబుకి కూడా మేము బుద్ధి చెప్పాలనుకుని పెడుతున్నాము అనే పేరుతో వచ్చేటువంటి వాళ్ళకి ఓట్లు టర్న్ అవుతారు. అంటే వాళ్ళు ఇండివిజువల్ రెబల్స్లా లేదంటే పార్టీ ఆదేశాలతో వచ్చే రెబల్స్? సాధారణంగా పార్టీ ఆదేశాల మేరకు అనడానికి వీలుండదు. ఇండివిజువల్ రెబల్స్ అని చెప్పుకుంటూ పార్టీ సపోర్ట్తో నడుస్తారు. వీళ్ళు గెలిచాక మద్దతు ఇచ్చేస్తారు అంతే. అంతకుముందు కూడా జరిగినాయి అయ్యే కదా. జనసేనకి ఇప్పుడు ఈ పొత్తు ఒక భారీ దెబ్బ తగులుతుంది అనే సంకేతం ఏమన్నా ఉందని ఆయన మాట్లాడిన మాటలు కానీ, త్యాగరాజు అని చెప్పడం, త్యాగం చేయడం అవసరం. ఆయన సహజంగా క్రిటిసిజం, అందులో పెద్ద బీభత్సమైన అంశం ఏం లేదు. అంటే వార్డింగ్ పదును పెరుగుతూ ఉంటది. పవన్ ఎలాగైనా పొత్తులోంచి బయటికి తీసుకురావాలని వైసీపీ అనుకుంటుంది. పొత్తులోకి వెళ్ళకూడదు అనుకున్నారు కాబట్టి ఇద్దరిని కలిపి తిడతారు. అతను మొత్తం కాపుల్ని ఎందుకు త్యాగం చేస్తాడు అనేటువంటి జనంలోకి సంకేతం తీసుకెళ్తారు. ఎంత ఎక్కువగా మాట్లాడితే అంతగా జనంలోకి వెళ్తుంది అనేటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు తిట్టించడం కంటే ఈ టైప్ లో మాట్లాడడం బెటర్ కదా. ప్రస్తుతం చేసేది అది. చంద్రబాబుతో 10-15 ఏళ్ళు బంధం ఉండాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుని కూడా అంటే ఆయన వ్యక్తిగతంగా కూడా విమర్శించాడు అనుకోవాలి. ఏ భార్యతో కనీసం ఒక సంవత్సరం ఉండవు, నువ్వు బాబుతో ఎందుకు 10-15 ఏళ్ళు ఉండాలనుకుంటున్నావు అంటే వ్యక్తిగతంగా క్రిటిసైజ్ చేయడమా, నిజంగా అన్ని రోజులు ఈ పొత్తు ఉండదని చెప్పడమా? భారతదేశ చరిత్రలో ఎవడైనా సరే పొత్తులు పెట్టుకున్నటువంటి దాంట్లో ఇది దిగజారుడో ఎదుగుదలో లేకపోతే దాన్ని ఏమంటారు అవినాభావం ఎవరికి తెలియదు. ఎందుకంటే టీడీపీ బీజేపీతో అన్నాళ్ళు ఉండలేదు, కంటిన్యూగా ఉండలేదు. అంటే ప్రాబ్లం ఏంటంటే అతని మాట తీరు నిలకడలేనితనం. పవన్ కళ్యాణ్ ఒక్కొక్క మాట ఇప్పుడు ఒకసారి ఏమో నేను తెలుగుదేశాన్ని విభేదించానంటాడు, ఒకసారి కమ్యూనిస్టులు అంటాడు, ఒకసారి భారతీయ జనతా పార్టీ అంటాడు, ఒకసారి బీఎస్పీ అంటాడు. సిద్ధాంతమేమో ఇప్పుడు ఏ ప్రభుత్వం సిద్ధాంతాలు బాగాలేదని చెప్పి మళ్ళీ అదే సిద్ధాంతం తెస్తానంటాడు. ఓ పక్కన జగన్ ఏం చేయలేదంటాడు, ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు బాగా చేశారంటాడు. ఏముంది అందులో అర్థం? ఒకప్పుడు ఆయన బాగా చేయలేదని చెప్పినటువంటి వాడే. రెండో పాయింట్ ఏముంటది, తన మాట తీరు నిలకడలేని తనం, నిలకడతనం లేదు, ఇది లేదు. చాలా ఎక్కువ హోప్ పెట్టుకుని ఉంటాడు. అంటే ఏదో 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 కావాలా అంటే ఈ హోప్ ఎవరి మీద పెట్టుకున్నారా? ఆయన పవన్ ఆయన పెట్టుకుంటాడు. ఇంకెవరి మీద? జనసేన మీద పెట్టుకున్నారా లేదంటే చంద్రబాబు గారి మీద హోప్ పెట్టుకున్నారా? ఆయన మీద ఆయన పెట్టుకుంటాడు పవన్ కళ్యాణ్. కాబట్టి దాన్ని క్రిటిసైజ్ చేస్తారు సహజంగా. ఇప్పుడు రాహుల్ గాంధీని గురించి పవన్ కళ్యాణ్ అన్న మాట ఏంటి, ఆయనకి పెళ్లి తప్ప అన్ని అయినాయి అన్నాడు. మరి అది క్రిటిసిజమే కదా, వ్యక్తిగత జీవితమే కదా. ఇదేమైపోయిందంటే ఏ లంజులు లంబడీలని తిట్టనంత వరకు దాన్ని వదిలేయాలి అంతే. అంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు వైసీపీకి ఏమైనా భయం పుట్టిస్తున్నాయా? నిన్న ఆయన మాటలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అనేది రాజకీయాల్లో ఏముండదు, ఆయన కింగ్ మేకర్ అవుతారు రేపొద్దున 2024 ఎన్నికలకి అనే టెన్షన్ ఏముంది అందులో. కింగ్ మేకర్ అంటే బయట ఉంటే అప్పుడు కింగ్ మేకర్ అంటారు, అందులో చేరాక కింగ్ ఏంటి మేకర్ ఏంటి అందులో. అంటే ఆయన చక్రం తిప్పుతున్నారేమో, రేపొద్దున బీజేపీని కూడా తీసుకొచ్చి కలుపుతారేమో. కనీసం మీరు ఫీల్ అవుతున్నారు? నేనెందుకు ఫీల్ అవుతాను కానీ మీరే ఫీల్ అవుతారు. అంటే పార్టీ అధినేతగా ఆయనకు ఒక భయం ఉంటది కదా, మనం అంటే పార్టీ కాదు. ఎందుకుంటది? ఇప్పుడు ఆయన ఏదో అద్భుతమైన శక్తి తెలుగుదేశం ఎందుకు బొత్తు పెట్టుకుంటాడు?
తనే అద్భుతమైన శక్తివంతుడు అయ్యి తనే కింగ్ మేకర్ అయితే భారతీయ జనతా పార్టీతో కలిసి తనే 30 సీట్లు సాధించి అప్పుడు జగన్ కో 70 వచ్చి చంద్రబాబుకి ఒక 60-70 వస్తే అప్పుడు కింగ్ మేకర్ అవుతాడు. కానీ ఒక కూటమిలో చేరేసి కింగ్ ఏంది మేకర్ అయింది అక్కడ మేత తప్పించి అందులో ఏం ఉండదు. జగన్ దానికి భయపడేది ఓవరాల్గా వీళ్ళందరూ జట్టు అన్నప్పుడు సహజంగా ఒక భయం ఉంటుంది గెలుస్తామా లేదా అన్నటువంటి. తనకి భయపడుతూ ఎవడన్నా రాజకీయం చేస్తాడా? నేను గెలుస్తానన్న కోణంలో రాజకీయం చేస్తాడు. జగన్కి అయితే గెలుస్తానన్న నమ్మకం ఉంది. అవతల వాళ్ళని మరి ఏమనకుండా చూస్తూ కూర్చుంటాడా? ఖచ్చితంగా అంటాడు. అనేటప్పుడు కొంచెం సీరియస్నెస్ పెరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ భారీ బహిరంగ సభలు పెట్టబోతున్నారు, ఇవన్నీ పెట్టబోతున్నారు కాబట్టి తనకి దొరికిన ప్రతి మీటింగ్ లో కూడా విరుచుకుపడతా ఉంటాడు. ఎందుకంటే వన్ మ్యాన్ షో కదా, క్యాంపెయినింగ్ స్టార్ ఆయన ఒక్కడే. కాపుల నుంచి జన సైనికుల నుంచి నిజమైన వ్యతిరేకత వస్తుందా పవన్ కళ్యాణ్ గారి మీద? ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇవన్నీ. చాలా మంది వచ్చిన ఆయన ఎవరో నేను ఇన్ని వేల సభ్యత్వాలు చేశాను, చాలా డబ్బులు ఖర్చు పెట్టాను, నాకు ఇలా తాకట్టు పెట్టడం నచ్చలేదు అంటే ఓపెన్ గా చెప్తున్నారు చాలా మంది. కాపులు అనేవాళ్ళు మంచి చైతన్యవంతులు. తెలంగాణ సమాజం ఎట్లాంటిదో కాపు సమాజం అట్లాంటిది. తెలంగాణ సమాజంలో ఎథికల్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. మీరు చూడండి ఎంత స్ట్రాటజిక్గా చేశారు వాళ్ళు. అసెంబ్లీ ఎన్నికలలో ఒక పార్టీ, పార్లమెంట్ ఎన్నికల్లో మరొక పార్టీ. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు ఇచ్చారు, కానీ బండి సంజయ్, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ అందరూ ఓడిపోయారు. అంటే వాళ్ళు ఎవరికి సిగ్నల్ ఇచ్చారు? మేము బీజేపీని చూస్తున్నాం కాదు, మీ ముఖాలు కాదు. సామాన్యులు గెలిచారు. ఎట్ ద సేమ్ టైం పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి అలాగే రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరిని పార్లమెంట్కి ఎన్నుకున్నారు. పార్లమెంట్ నియోజకవర్గం రేవంత్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గంలో అన్నిట్లో బీఆర్ఎస్ని ఎన్నుకున్నారు. కిషన్ రెడ్డి నియోజకవర్గంలో మొత్తంలో బీఆర్ఎస్ని ఎన్నుకున్నారు. అంటే ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏమివ్వాలి అన్నది వాళ్ళు డిసైడ్ అయిన వాళ్ళు. అంత చైతన్యవంతులు. కేసీఆర్లో అహం పెరిగింది అనుకోగానే దించేశారు. అనుకోగానే దించేశారు. సింపుల్. క్రిందటిసారి 2018లో భారీ మెజార్టీ ఇచ్చిన వాళ్ళు కేసీఆర్ ఆ 3 నెలల్లో ఓవర్ యాక్షన్ చేయటం, ఏదైతే మంత్రివర్గం పెట్టుకోకుండా తనొక్కడే ముఖ్యమంత్రి లింగులిటికని తిరుగుతూ ఉంటాం, ఓ మహమ్మద్ అలీని ఒక్కడిని ప్రమాణ స్వీకారం చేయించేసి, అది అహంకారపూరితంగా కనిపించింది. నిజాం నియంతృత్వ పాలన తర్వాత మరొక నియంత తయారవుతున్నాడు అనిపించింది. అంతకుముందు ఎందుకు సానుభూతి చూపించి అన్ని ఇచ్చారు? తెలుగుదేశం పార్టీ వాడు మోసం చేస్తున్నాళ్లే, దెబ్బ కొట్టబోతే అందుకని విడదీశాడు పార్టీ వాళ్ళని, తను బలోపేతంగా ఉన్నాళ్లే అనుకుని అప్పుడు మద్దతు ఇచ్చారు. కానీ రెండోసారి సంపూర్ణ మెజార్టీ ఇచ్చినా కూడా అతను దుర్వినియోగం చేస్తున్నాడు, మళ్ళీ లాక్రుచ్చుకోవడం చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. ఇది ఎథికల్ కాదనగానే దెబ్బ కొట్టేశారు. అంటే అంతటి చైతన్యవంతమైన సమాజం. మళ్ళీ మీకు కాపు సామాజిక వర్గంలో ఆ చైతన్యం ఎక్కువ ఉంటుంది. చిరంజీవి అంతటి వాడికే ఫస్ట్ పరీక్షించి చూశారు. పరీక్షలో చిరంజీవి ఫెయిల్ అయ్యాడు. దెన్ ఆ తర్వాత అందుకనే కాపులు పవన్ కళ్యాణ్ వెంటనే నమ్మలా. పవన్ కళ్యాణ్ చెప్పారని చెప్పేసేస్తే గనక తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి స్వీప్ అయిపోవాలి కదా, కృష్ణా గుంటూరు జిల్లా స్వీప్ అయిపోవాలి కదా. ఎన్నని గెలిచారని 2014లో చూశారు, టెస్ట్ చేసి చూశారు. చూస్తే పవన్ కళ్యాణ్ అటు ఇటుగా ఉన్నాడు. 19లో పవన్ కళ్యాణ్ నమ్మారు. అందుకే ఇతను నా మాట మీద నిలబడే మనస్తత్వం లేదా వాళ్ళు అన్నలాగానే అనుకున్నారు, పక్కన పెట్టారు. తర్వాత మళ్ళీ నమ్ముదామని చూశారు, ఇతను నమ్మించలేకపోయాడు. ఎందుకని? ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్తుండే. ఇంతకుముందు చంద్రబాబు పాలన బాగాలేదు, 2018 అంతా జెండాలు అట్టుకు తిరిగి 19లో వచ్చేటప్పటికి జగన్ చండాలపోడు, జగన్ రాకూడదు అని చెప్పి తిరిగి, మళ్ళీ ఆ తర్వాత వచ్చేటప్పటికి ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు పాలనే బాగుంది, జగన్ పాలన బాగాలేదు అని చెప్తుంటే వాళ్ళకి తెలియదా ఎవరి పాలన బాగుందో ఎవరి పాలన బాగాలేదు? ఇంకోటి, ఎవరి హయాంలో వాల్యూ వచ్చింది? ఇప్పుడు తెలుగుదేశం హయాంలో చంద్రరాజు చెప్పుకున్న వాల్యూ ఏంటి? గంటా శ్రీనివాసరావు కొన్న వాల్యూ ఏంటి? వాళ్ళ తెలుగుదేశం పాలనలో కాపుల్లో ఒకే ఒక్కడు సక్సెస్ఫుల్ లీడర్. అతనేమో మాస్ లీడర్ కాదు, అతనే నారాయణ. డబ్బులు సంపాదించుకున్నది నారాయణ. చంద్రబాబు నాయుడు జాయింట్ ఆపరేషన్లో తప్పించి ప్రజలకి ఏమొరిగింది? కాపులకి. అలా కాస్తో కోస్తో కాపులతో మమేకమయ్యి డీల్ అయ్యేటువంటి వీళ్ళందరినీ పక్కన పెట్టేసి 100 కోట్లు అంతా ఖర్చు పెట్టారండి కదా ముందు మంత్రి పదవికి, అందుకని సంపాదించుకుంటూ ఉంటారు. అమ్మక్కరమనండి. అదే అంటే మరి డైరెక్ట్ గా మంత్రి పదవి వచ్చిందంటే అదే ప్రజల నుంచి వచ్చిన నాయకుడు ఏం కాదు కదా. చెప్పమనండి. అమ్మక్క 100 కోట్లు ఆయన ఖర్చు పెట్టాడు కాబట్టి చెప్పలేరు కదా. మిగతా వాళ్ళు ఇప్పుడు 100 కోట్లు ఖర్చు పెట్టిన ఎందుకు ఓడిపోయాడు మరి?
అంత చేశాడు కదా, అంత ఖర్చు పెట్టినాడు, తన నియోజకవర్గం ఖర్చు పెట్టలేడా? ఎవరి చేతులు ఓడిపోయాడు మళ్ళీ? యాదవ్ చేతులు ఓడిపోలే. మరి దాన్ని బట్టి జనం డబ్బుకి వాల్యూ, నువ్వు పార్టీ ఇవ్వచ్చు, ఇది వేరు కదా. అంటే ఆ పదం అంటే డైరెక్ట్ గా వచ్చేసింది. ఇక్కడ కాపులలో చైతన్యవంతమైనటువంటి సమాజం బేసిక్. వాళ్ళు ఓ కుట్రలు కుతంత్రాలు గందరగోళాలని చూడరు. మా వాడికి వచ్చిందా కరెక్ట్, లేదా లేదు, అంతే. రెండే మొక్కలు ఉంటది ఇక్కడ. అది షార్ట్ గా ఉంటది, షార్ప్ గా ఉంటది. కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి నమ్ముతున్నారా లేదా అంటే, నమ్ముతున్న వాళ్ళ సంఖ్య కంటే కూడా నమ్మని వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. క్రమంగా అది ఎక్కడికి తీసుకెళ్తాడనేది ఆయన చూసుకోవాలి. రైట్, చూద్దాం. మొత్తానికి భీమవరం వేదికగా పవన్ కళ్యాణ్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు, లేదంటే సెటైర్లు, పంచులు రేపొద్దున ప్రభావితం చూపిస్తే నిజంగా ఆయన భీమవరం నుంచి బరిలో దిగుతారా లేదనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. దాన్ని బట్టి వ్యాఖ్యలకి రేపొద్దున ఎటువంటి సమాధానం చెప్తారు జనాలు అనేది కూడా వేచి చూడాల్సింది.